అందరి కాలం మూసుకొని ప్రార్థన వేద్దాం. ప్రేమగా మా తండ్రి, దగ్గర మా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీ వందనాలు ప్రభా. ఇప్పటివరకు సజ్జల నుంచి ఈ రీతిగా ఆయన యొక్క బైబిల్లోని సందేశాలు ప్రభా పిల్లల ద్వారా యవనస్తుల ద్వారా ఈ సేవకుల మేము గ్రహించినట్లుగా మా కొరకు ఏర్పాటు చేసి ఈ బైబిల్ కృషి పట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నిత్యములే నీ నామకు మహిమకరంగా పడే భాగ్యాన్ని దయచేయమని ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ శ్రేష్టమైన కొరకు అనుగ్రహించే దేవుడు నమ్ముకోవచ్చు ప్రభా. ఇవన్నీ ఏర్పాటు చేసిన బిడ్డలకు ఊరొత్తులు కొరం దయచేయమని యేసయ్య అనే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు స్నితిక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఓ యేసయ్య, నేను యోనాని. నన్ను చాప మింగేసింది. నన్ను కాపాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు ఎం సంకేత్. బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చు యోహాను యేసయ్యకు బాప్తిసమిచ్చును. అందరికీ వందనాలు. నా పేరు సత్యప్రియ. అయ్యా, చేదుకొనుటకు నీ యొద్ద ఏమీ లేదా, మాకు ఎలాగో జీవజలం ఇచ్చదురు. సమ్మరైశ్రీ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు సిహెచ్ రవికాంత్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. క్రీస్తు పుట్టుక, పశువుల పాక. యేసుక్రీస్తు పశువుల పాక. సత్రము లేనందున యేసు పశువుల పాకలో జన్మించను. ధన్యవాదాలు. అందరికీ వందనాలు. నా పేరు పిఎం అక్షిత్ కుమార్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. యేసు పునరుద్ధానం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు జాన్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మనం చంపుకోవలసినవి, మనం విశ్వసించుకోవలసినవి, మనం ధరించుకోవలసినవి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు అక్షయ. నేను 2వ తరగతి చదువుతున్నాను. అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం. అందరికీ వందనాలు. నా పేరు శ్రావణి. నేను 5వ తరగతి చదువుతున్నాను. యోవాహు ఓడ. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసెను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు నీరజ. 5వ తరగతి చదువుతున్నాను. ఫలించిన ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు రిషిత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఎలియాజరు రెబ్కా తన వంటలకి ఎలియాజరుకు మంచినీళ్ళు ఇచ్చెను. థ్యాంక్ యూ. My name is Radha. I am studying in 1st class. సాతాను బంధించబడకు. థ్యాంక్ యూ.
అందరికీ వందనాలు. నా పేరు ఆరాధ్య. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 4th క్లాస్. జమ్ముపెట్టిలో మోషే ఉన్నాడు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ప్రీతి. I am studying 2nd class. Summarize 3. ఏసయ్య మంచినీళ్ళు అడిగాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు ప్రేష్వి. 5వ తరగతి చదువుకుంటున్నాను. మోషే బండను కొట్టగా నీళ్లు వచ్చెను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు రాకేష్. మోషే ఎర్ర సముద్రంను పాయలు చేశాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు కౌశిక్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 4th క్లాస్. మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని రాజ్యంలో నీతిని ఎదుర్కొంటారు. కృతజ్ఞత కలిగి జీవించాలి. అందరికీ వందనాలు. నా పేరు వినూత్న. నేను 6వ తరగతి చదువుతున్నాను. మోషే రాత పదలు పలక పదాజ్ఞలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు దీపాంశు. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. మోషే తన కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎంఐ కుమార్. నోవాహు ఓడ. నోవాహు తన కుటుంబం రక్షించబడింది. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు హాస్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. దానియేలు సింహం గోములో. దానియేలు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపించి సింహం నోరును మూసివేశాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు వి ధన్వి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఏదెను తోట. దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వను ఉంచాడు. జంతువులను చెట్లను సృష్టించాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు యష్మిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. సృష్టి. దేవుడు మొదటి రోజు వెలుగును చీకటిను సృజించెను. 2వ రోజు ఆకాశమును సముద్రమును చేశాడు. 3వ రోజు చెట్లను మొక్కలను దేవుడు సృజించారు. 4వ రోజు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను దేవుడు చేశాడు. 5వ రోజు దేవుడు సముద్రములో చేపలను ఆకాశంలో పక్షులను చేశారు. 6వ రోజు దేవుడు జంతువులను మనుషులను చేశారు. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు పద్మ. నేను 6వ తరగతి చదువుతున్నాను. యేసయ్య నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు చైతన్య. పాపం చేస్తే నరకానికి వెళ్తారు. థ్యాంక్ యూ.
అందరికీ వందనాలు. నా పేరు నిఖిల్ కుమార్. నేను 4వ తరగతి చదువుతున్నాను. బైబిల్ ప్రకారంగా భర్త యొక్క విధులు, భార్య యొక్క విధులు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు మిస్బా. నేను 6వ తరగతి చదువుతున్నాను. సార్యాపాతి విధవరాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు మనోవిన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. దావీదు చిన్నతనంలోనే గొర్రెలు కాపరి దావీదు. కుష్ఠరోగి నయమాను కుష్ఠరోగితో బాధపడుతున్నప్పుడు కోనేట్లో 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందెను. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి స్వస్థత పొందెను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు శాన్వి. నేను 3వ తరగతి చదువుతున్నాను. యేసు నీటి మీద నడుస్తాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు అనుప్రియ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 1st క్లాస్. శిలువపై యేసు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు. నా పేరు కరుణ గ్రేస్. మేము సజీవ సాక్షి సమూహం చర్చ్ నుంచి మాట్లాడుతున్నాం. భూలోకంలో 10 ఆజ్ఞలు మీరితే మనం మరణించిన తర్వాత నరకంలోనికి వెళ్తాం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి బ్రతుకుండగానే ప్రార్థించండి. పాపాలు ఒప్పుకొని పరలోకానికి వెళ్దాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు ఆర్ భార్గవి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ పరలోకం. దేవుని చెప్పిన మాటలు వింటే పరలోకంలోకి వెళ్తాం. అందరికీ వందనాలు. నా పేరు కారుణ్య. నేను చెప్పబోయేది విత్తువాని ఉపమానం. మంచి నేల మీద పడిన విత్తనాలు, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. త్రోవ పక్కన పడిన విత్తనాలు, మన్ను లేని త్రోవలో పడిన విత్తనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. బైబిల్లో పుస్తకాల పేరు. థ్యాంక్ యూ. దేవుడు చూపు లేని వారిని స్వస్థపరిచి వారికి చూపుదల చేశాడు. రప్పించిన దేవుడు ప్రవాహంతో వాగ్దానం చేశాడు. మరలా ఇటువంటి జలప్రలయం రప్పించినట్టు దాని సూచికగా ఇంద్రధనస్సును ఏర్పాటు చేశాడు. అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. బైబిల్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇంకా ఇలానే మంచిగా నడిపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఈ బైబిల్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. మా మనవాళ్ళు మనవరాలు చేసినవి చాలా బాగున్నాయి. పిల్లలందరూ చేసినవి కూడా చాలా బాగున్నాయి. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క బైబిల్ ఎగ్జిబిషను మన సజీవ సాక్షి సమూహం వారు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎంతో భవిష్యత్తులో పిల్లలు ఎంతో ఇదిగా ఉంటారు. ఇట్లా ఎన్నో సార్లు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాము. పిల్లలు చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారని చాలా భావిస్తున్నాం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. బైబిల్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. పిల్లలు సండే స్కూల్లో నేర్చుకున్నవి ఇలాగా ప్రాజెక్టులుగా చూపించడము చాలా బాగుంది. వాళ్ళల్లో కూడా ఉన్నటువంటి సృజనాత్మకతని బయటకి తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు ఈ రోజుల్లో ఫోన్స్ వాటితోటి సమయం చాలా వృధా చేస్తున్నారు పిల్లలు. మధ్య మధ్యలో ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు
ఆధ్యాత్మికంగా కొంచెం దేవుళ్ళో ఎదిగేలాగున ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ బైబిల్ ఎగ్జిబిషన్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మా పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటున్నారు. అన్నీ కూడాను చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళల్లో. బైబిల్ పట్టుకొని చదవమంటే చదవట్లేదు అస్సలు. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కరి గురించి కొంచెం వాళ్ళు వివరంగా తెలుసుకోవడం కానీ అలాంటివి జరుగుతుంది. ఇది ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చేసినందుకు. ఈరోజు జరిగిన బైబిల్ ఎగ్జిబిషన్ బాగా ఘనంగా నిర్వహించారు. అది వీటి వల్ల పిల్లలకి చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. వీటి చూసి ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే పెద్దలు కూడా వచ్చారో వాళ్ళు కూడా బైబిల్ గురించి ఇంకా తెలుసుకున్నట్టు, ఇంకా వీటి వల్ల భవిష్యత్తులో ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంత ఘనంగా అద్భుతంగా చాలా బాగా చేశారు పిల్లలు. పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. విధి వీధుల్లోన గ్రామంలోన, విధి వీధుల్లోన గ్రామంలోన, దేశంలోన వెళ్ళిపోతున్నది, దేశంలోన వెళ్ళిపోతున్నది, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త. పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. పద గుడిసెల కాడ పద బావుల కాడ, 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 పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. పట్నంలోన పల్లెల్లోన, పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. పాపిని చూసినాడు ప్రక్కకి తొలగాలేదు, పాపిని చూసినాడు ప్రక్కకు తొలగాలేదు, రోగిని చూసినాడు రోత పడను లేదు, రోగిని చూసినాడు రోత పడను లేదు, రమ్మని పిలిచినది నా యేసయ్య వార్త, స్వస్థపరిచినది నా యేసయ్య వార్త, రమ్మని పిలిచినది నా యేసయ్య వార్త, స్వస్థపరిచినది నా యేసయ్య వార్త. పట్నంలోన పల్లెల్లోన, పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది
వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త. పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. విధి వీధుల్లోన గ్రామంలోన దేశంలోన వెళ్ళిపోతున్నది వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త. పట్నంలోన పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకిపోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. ముగింపు ప్రార్థన ఫిలిప్ గారు చేస్తారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. మన సజీవ సాక్షి సమూహం సండే స్కూల్ పిల్లలు యవనస్తులు ఐగర్ ఆధ్వర్యంలో బైబిల్ ఎగ్జిబిషన్ మొదటిసారిగా జరగడం చాలా ఆశ్చర్యకరం, చాలా అద్భుతంగా ఉంది. ప్రతిదీ దేని చూసినా సరే దేవుని సువార్త ప్రకటించడం కోసం ఎగ్జిబిషన్ చూసిన పిల్లలందరూ బైబిల్ మాటలు మనం చదివి చూసిన దానికి చాలా తేడా ఉంది. ఇంకా పిల్లల్ని ఇలాగే ప్రోత్సాహపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ముగించుకుందాం. దయతో అందరూ నాతో ఏకీభవిస్తూ ప్రార్థించాలని. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క బైబిల్లోని విషయాలను నాయన మాకు నాయన కళ్ళ కట్టినట్టు చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నాయన ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించిన విధానానికి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, ఇంకా రానున్న కాలంలో ఇంకా నీకు మహిమకరంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగబడే భాగ్యాన్ని దయచేయమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు నీ కాపుదలని సహాయం తోడుగా దయచేయమని, ఇవన్నీ ఏర్పాటు చేసిన నాయన సండే స్కూల్ టీచర్లకి, దైవజనులకి, ప్రభా, సండే స్కూల్ పిల్లలకి, అక్కలకి, అన్నయ్యలకి, వారందరికీ నీ కాపుదల తోడుగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. Thank you.